ఓం శుభంకర్యే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిఖిల శ్రేయోదాయిని సర్వకార్యసిద్ధిప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరీ నమోస్తుతే. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ మహాగణేశాయ నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ శుభంకర్యై నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. మకర రాశి జాతకులకి జూలై మాసంలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. మకర రాశి జాతకులకి ఈ యొక్క మాసములో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలముగా అనారోగ్యంగా బాధపడుతున్నటువంటి మకర రాశి జాతకులు జాగ్రత్త పడండి. అలాగే కోర్టు వ్యవహారాలు వ్యతిరేకిస్తాయి. మీరు అనుకున్నటువంటి ఫలితాలు కోర్టు నుంచి వినబడకపోవచ్చు. మనోధైర్యంతో ఉండండి. ఎక్కడా కూడా తడబాటు కానీ తప్పిదం కానీ చేయకండి. సమయం బాలేదు, కొంత ఓపికతో ఉండాలి. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధతో పాటుగా నిలకడైనటువంటి ఉద్యోగ ప్రయత్నాన్ని కూడా చేస్తూ ఉండండి. ఎక్కడ ఏ విషయంలో కూడా తొందరపాటు పనికిరాదు. మీరు ఒకటి అనుకుని ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు, మరి అక్కడికే అన్నీ రావాలి అంటే సమయం పడుతుంది. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి మీరు ప్రయత్నం చేస్తే అవుతుంది. ఉద్యోగము కానీ సంసార జీవితం కానీ మనము మార్చుకుంటేనే మారుతాయి. లేదు అలాగే ఉంటాము, జరిగేదే జరుగుతుంది అంటే ఇలాగే చికాకుగా ఉంటుంది. మనకి కొన్ని సందర్భాల యందు మొండితనముతో చేసేటువంటి పనులు ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే వివాహము చేసుకునేటువంటి వాళ్ళు, మకర రాశిలో ఉండేటువంటి వాళ్ళు కూడా జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని వివాహాన్ని చేసుకోండి. అన్ని సందర్భాలు అన్నీ కూడా మనకు అనుకూలించి ఉండవు. నూతనముగా వ్యాపారములు పెట్టేటువంటి వాళ్ళు, ఏదైనా పెట్టుబడితో పార్ట్నర్షిప్తో వ్యాపారం చేయాలనుకున్నటువంటి వారు కూడా తగు జాగ్రత్తలతో ఆలోచనాపూరితంగా నిర్ణయాలను తీసుకోండి. ఎవరో చెప్పిన దానికి లోబడిపోయి వెళ్ళకండి. ఆ సామర్థ్యం ఉంటేనే, అక్కడ మీరు సమయం వెచ్చించగలిగితేనే వ్యాపారం చేయండి. అంతే తప్ప అకౌంట్ మాత్రం అడుగుతాను, సమయం ఉండదు, గొడవలకి మాత్రం ముందుంటాను అంటే వ్యాపారం చేయకండి. ఇంకా ఎవరైనా వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మనం చేసేటువంటి ప్రవర్తన ద్వారా వ్యాపారాలంటే చిరాకు వస్తుంది. రాజకీయ రంగములో ఉన్నటువంటి మకర రాశి జాతకులు కొన్ని ప్రమాదాలను చెవి చూడాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు కానీ, మీరు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుని వెళ్ళేటప్పుడు కానీ, డ్రైవర్ నడిపేటప్పుడు కానీ కొంత నిదానముగా ప్రయాణం చేయటం మంచిది. ఒకవేళ మనకి ప్రమాదం జరగకుండా తప్పించుకున్నా మన నుంచి ఎవరికీ కూడా ప్రమాదం జరగకూడదు. అలా ఉండగలిగితేనే నిజాయితీగా ఉంటాం. భక్తి భావనని పెంచుకోండి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారు, మనము హిందూ భూమిలో ఉన్నాం. ఇక్కడ మనమందరము కూడా మొదటి హిందువులం, తర్వాత ఇతర మతాలకి కులాలకి మనము వెళ్ళి ఉన్నాం. కాబట్టి మన ధర్మం ఎట్లా ఉందో అలా నడవటానికి అట్లీస్ట్ ప్రయత్నం చేయండి. చెప్పటం కాదు, ప్రయత్నం చేయండి. గురు దర్శనములు, యతి దర్శనములు మకర రాశి వారికి సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అకాలంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. పౌర్ణమి తర్వాత మీకు మంచి చెప్పేటువంటి వాళ్ళు తరచూ తాహసపడుతూ ఉంటారు.
ఆడవాళ్ళు ఎవరైతే గనక వ్యాపారములు చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారో, వాళ్ళందరూ కూడా అనవసరమైనటువంటి సందర్భాలు, అనవసరమైనటువంటి వ్యక్తులతో పరిచయాలను పెట్టుకోకండి. విద్యార్థులు కూడా తోటి విద్యార్థులతో, తోటి వ్యక్తులతో స్నేహపూరితంగా ఉండండి తప్ప చెడు వ్యసనాలతో ఉన్నటువంటి వ్యక్తులతో ఉండకండి. ఏది ఉన్నా స్త్రీ పురుషులు ఇరువురు కూడా విద్యార్థులు తల్లిదండ్రులకి చేరవేయండి విషయాన్ని. హాస్టల్లో ఉండేటువంటి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, మకర రాశి పిల్లలు. అలాగే సంపద వృద్ధి చెందేటువంటి మార్గాలు పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి. తద్వారా ఎంతో విశేషమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. గృహోపకరణాలని కొంటారు, ఇంటికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలని తీసుకుంటారు, స్థిరాస్తులు కొన్ని కలిసి వస్తాయి. అన్న లేదా తమ్ముడు, అక్క లేదా చెల్లి మధ్యన ఉన్నటువంటి కొన్ని స్పర్ధలు తొలగి అన్యోన్యంగా ఉంటారు. ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. ఎందుకు రావాలి స్పర్ధ? డబ్బు కోసమో మాట కోసమో వచ్చి ఉంటుంది. ఏదీ మనం కట్టుకు వెళ్ళాం అనేటువంటి విషయాన్ని గుర్తించండి. ఏదీ మనం తీసుకువెళ్ళేదల్లా మంచిని మాత్రమే. మనం చేసినటువంటి పుణ్యాన్ని, మనం చేసినటువంటి మంచి మనతో పాటు మనని సాగరంపుతుంది. అది కూడా కొంతవరకే. ధర్మబద్ధంగా జీవనం గడపండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము చాలా లాభాన్ని చేకూరుస్తుంది. వైద్యులు చెప్పిన విధంగా జీవనాన్ని గడపండి. గోమాతని అడాప్ట్ చేసుకుని పోషించండి. జూలై నెలలో మకర రాశి జాతకులు జన్మోత్సవాల్ని అంటే పుట్టినరోజు జరుపుకునేటువంటి వారు తప్పనిసరిగా ఆ రోజున మీ పేరుతో అన్నదానం చేయండి. శివాలయములో నువ్వుల నూనె, మంచి నువ్వుల నూనె సమర్పణ చేయండి. అంత డబ్బులు లేకుండా లేవు కదా, ఒక 200-300 రూపాయలు ఉంటుంది. తప్పనిసరిగా నువ్వుల నూనెని సమర్పణ చేయండి. అన్నదానము చేయండి. జన్మోత్సవం రోజున ఆవుని దత్తత తీసుకుని మళ్ళీ వచ్చే జన్మోత్సవం వరకు 1 సంవత్సర కాలము పోషించండి ఒక గోమాతని. పశుపక్షాదులు మనతో పాటు జీవనం చేస్తున్నాయి, వాటిని రక్షించాల్సిన బాధ్యత మనదే. గోసేవ అంటే గోవు ఉత్పత్తులను నమ్ముకోవటం, గోవుని పెట్టుకుని వ్యాపారం చేయటం కాదు. వృద్ధ గోవులు విశ్రాంతిగా ఉండేటువంటి సమయమునందున వాటికి కొంత ఆహారాన్ని పెట్టి వాటి నుంచి వచ్చినటువంటి పదార్థాలని ఉచితంగా రైతులకి ఇవ్వటమే గోసేవ. ఎవరూ కూడా రైతు ఇవాళ రేపట్లో గోవులని పోషించట్లేదు, ఎందుకంటే బరువు అయిపోతుంది అతనికి. అందుకని అటువంటి సందర్భమునందున వారి దగ్గర గోవులను తీసుకుని శుభంకరీ సేవా సమితి పోషిస్తుంది. సహకరించండి. కుదిరితే ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించండి. అలాగే జన్మోత్సవం రోజు అన్నదానము చేయండి. శివుడికి నువ్వుల నూనెను సమర్పణ చేయండి. సకల విజయాలని కూడా మకర రాశి జాతకులు పొందగలుగుతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రాలు తమిళనాడులో మనకు ఉంటాయి. ఇవి 6 మురుగన్ క్షేత్రాలు. ఇవి చాలా విశేషమైనటువంటివి. కొన్ని పర్వతం మీద ఉంటే, కొన్ని సముద్రం దగ్గరలో, మదురై దగ్గరలో ఉంటాయి. ఈ యొక్క క్షేత్రాలని జీవితంలో ఒకసారి దర్శిస్తేనే మహాపుణ్యం. అటువంటిది ఈ యొక్క క్షేత్రాలలో ప్రతి క్షేత్రములో కూడా మన శుభంకరీ దేవాలయం నుంచి ఉత్సవమూర్తులను తీసుకువెళ్ళి కళ్యాణోత్సవాన్ని చేయించి 7వ కళ్యాణాన్ని కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసి 8వ కళ్యాణం ఆషాఢ కృత్తిక అంటే ఆఢీ కృత్తిక స్వామివారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా శరవణ భవుడిగా నామాన్ని స్వీకరించినటువంటి రోజున మన దేవాలయంలో 8వ కళ్యాణాన్ని చేస్తున్నాం. ఈ 8 కళ్యాణాలు కూడా మనలో ఉన్నటువంటి 8 కామ్యాలకు ఉపయోగపడుతుంది. మొదటి కామ్యము
వివాహం, రెండోది సంతానము, మూడోది పుట్టినటువంటి సంతానము ఆరోగ్యంగా ఉండటం, నాలుగోది సంసార జీవితం బాగుండటం, ఐదోది కోర్టు, ఆరవది మనకి ఉన్నటువంటి మానసిక చాంచల్య దోషాలన్నింటినీ కూడా నివృత్తి చేసేది, ఏడవది శారీరకముగా మనకి ఉన్నటువంటి బాధలు, ఎనిమిదవది అత్యంత విశేషమైనటువంటిది ఇవాళ రేపట్లో పిల్లలకి మాటలు రావట్లేదు, చాలా మగతగా ఉంటున్నారు. ఎంతకాలమైనా సరే ఈ యొక్క ఆర్టిజం ప్రాబ్లం చేత మాటలని పలుకులని పలకలేకపోతున్నారు. అటువంటి ఆర్టిజం సమస్యల నుంచి తొలగించబడుతుంది. కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని శ్రీ శరవణ భవ సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహాన్ని పొందండి.